మొత్తం స్వీట్లు కూడా ఎన్ని రకాలు అయితే ఉన్నాయో దీని పేర్లేమో స్వీటే బ్రో, అన్ని స్వీట్లు అని చెప్తున్నాడు కదా. స్వీట్స్ అయితే అసలు చాలా ఉన్నాయి. ఐటమ్స్ అయితే అవుట్ అండ్ అవుట్ ఉన్నాయి. ఏ దినాలు అన్ని టేస్ట్ చేస్తారు, కడుపు నిండిపోయేటట్టు అట్లా ఉన్నాయి అనమాట. సో మీరైతే ఎవరు రాకండి. మాకు తెలిసిన వాళ్ళ పెళ్లి దగ్గరికి అయితే ఇవాళ నేను వచ్చా. ఇక్కడ ఐటమ్స్ అయితే చూసినాక నాకైతే మైండ్ బ్లో అయిపోయింది. ఆ రేంజ్ లో ఉన్నాయి. ఒక్కొక్క ఐటమ్ మనం జస్ట్ టేస్ట్ చేస్తేనే మన కడుపు నిండిపోతుంది అనమాట. సో అన్ని ఐటమ్స్ అయితే ఇచ్చారు. ఇంకా స్వీట్స్ గానీ ప్రతి ఒక్కటి ఇది అని కాదు అదని కాదు, ఫ్రూట్స్ అయినా సరే, సలాడ్స్ గానీ ఒకటికి 10 ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే మాక్సిమం అన్ని టేస్ట్ చేశాను. చాలా డేస్ తర్వాత హ్యాపీగా అయితే కుమ్మి పాడేశాను. ఇక్కడ ఐటమ్స్ అన్ని అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అనేలాగా ఉంది. సో మీరు తిన్నంత తినలేనంత. ఇక ఈ ఫంక్షన్ హాల్ వచ్చేసి కర్నూలు కన్వెన్షన్ ఫంక్షన్ హాల్. వచ్చిన గెస్ట్ లకి మంచి రిచ్ లుక్, అలాగే డెకరేషన్ గానీ అన్ని హైలైట్. మీ గెస్ట్ లు వచ్చేసి ఖచ్చితంగా ఒక మంచి సర్ప్రైజ్ ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ రేంజ్ లో ఉంటుంది అనమాట. అండ్ ఈ మండపంలో చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. సో ఎంత మంది కావాలంటే అంత మంది ఇచ్చేలాగా ఫ్రీగా 1000+ కెపాసిటీ అయితే ఉంది. నాకు ఈ విషయం అయితే చాలా బాగా నచ్చింది. సో కొన్ని చోట్ల చూస్తూ ఉంటాము, మనకంతా ఇరకటంగా ఉంటుంది, గెస్ట్లు ఏమో ఎక్కువ వస్తుంటారు, స్థలం ఏమో సరిపోదు, అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ అలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ అవ్వదు. ఎందుకంటే చాలా పెద్దగా ఉంది, చాలా స్పేస్ అనేది చాలా బాగుంది. సో ఫ్రీగా మనం కన్వీనియంట్ గా వర్క్స్ అనేవి అక్కడ జరుగుతాయి. మన గెస్ట్లు కూడా చాలా హ్యాపీగా సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతారు. అండ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఎంతైనా మనం ఈ క్యాటరింగ్ వాళ్ళని అయితే మెచ్చుకోవాలి. ఈ క్యాటరింగ్ వాళ్ళ పేరు వచ్చేసి ప్రసాద్ ఫుడ్ క్యాటరింగ్. వీళ్ళ సర్వీస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మంచిగా సర్వ్ చేశారు. అండ్ లైవ్ స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయి. లైవ్ లో మనకు అన్ని చేసి అప్పటికప్పుడు ఫ్రెష్ గా వేడిగా భలే ఇచ్చారు. అండ్ కొన్ని హాట్ స్వీట్స్ కూడా నాకు భలే నచ్చాయి, వెరైటీ కనిపించింది. సో మనం స్వీట్స్ అనే వేడిగా తినొచ్చు, అక్కడికక్కడే చేసిస్తారు. ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్ తోటి అయితే ఈ క్యాటరింగ్ సర్వీస్ వాళ్ళు అయితే వచ్చారు. ఎవరైనా సరే వావ్ అనుకుని కడుపు నిండా తినేసి వెళ్ళాలి. ఐస్ క్రీమ్ కూడా వెన్నెల అయితే కాదు, ఏదో వెరైటీ ఉంది. మొత్తానికి ఎట్లుంది? బాగుంది బ్రో. అసలు చాలా తర్వాత ఇన్ని ఐటమ్స్ అయితే ఒక పిల్ల తిన్నా. ఫ్రెండ్స్ అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు చూపించడం కోసమే ఇన్నట్టు తిన్నాము. మేము తినకుండా వీడియో తీసి మీకైతే మంచిగా చూపించాలని నేనైతే చూపిస్తున్నాము. అందరు తినేసినాక మేము తింటున్నాం లాస్ట్లో, తెలుసా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ద్వారా మన ఛానల్ మానిటైజ్ అవ్వాలి. మానిటైజ్ అయినాక మనం ఇంకా ఎన్నో కొన్ని అద్భుతమైన వీడియోస్ అయితే చేద్దాము ఫర్దర్గా ఫ్యూచర్లో. ఇంకా మేము ఫ్యూచర్లో చాలా వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నాము.